బహుముఖ ప్రజ్ఞాశాలి రాజకీయ విశ్లేషకుడు మల్లం రమేష్ గారికి నమస్కారం. నమస్కారం అండి. కాయ్ టీవీ ప్రేక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ముంగిట రాజకీయం అంతా కూడా చాలా హాట్ అయింది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మరి రిజర్వేషన్ బిల్లు ఒకటి మేము అమలుపరుస్తాము, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏబిసిడి ఎస్సీ రిజర్వేషన్ బిల్లుని అమలుపరుస్తామంటూ వర్గీకరణ, దాన్ని అది సంచలనాత్మకమే. అది దాని క్రెడిట్స్ అంతా కూడా మందకృష్ణ మాదిక్ గారికి వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు అది ఆయన అమలుపరుస్తాను అని చెప్పడం విశేషం. ఇకపోతే మరి సర్వే, కుటుంబ సర్వే, అది కూడా అసెంబ్లీలో ఆయన చెప్పడం జరిగింది. జనాభా గణన, ఏ కులాలు ఎన్ని ఉన్నాయి, బీసీ కులాలు ఎన్ని, దీని మీద కొంత వివాదం నడుస్తూ ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారు పంచాయతీరాజ్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికల కోసమే రేవంత్ రెడ్డి గారు ఈ రెండు తీసుకొస్తున్నారు అనేది ఒక వాదన ఉంది. దీని మీద మీ జనరల్గా ఏంటంటే మందకృష్ణ మాదిక ఉద్యమం వల్ల ఎస్సీ వర్గీకరణ జరిగింది పక్కా వాస్తవం. ఈ క్రెడిట్ అనేది మందకృష్ణ మాదిక తగ్గుతుందంటే సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఆ సుప్రీంకోర్టు తీర్పు ఆ రోజు వచ్చిన వెంటనే, లేదా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఆమోదించాలని నిర్ణయించిన వెంటనే రేవంత్ రెడ్డి గారు కానీ ఒప్పుకొని ఉండుంటే అప్పుడు ఇరకాటాలు పడేవాడు. అదే కొంత నాన్చుడు ధోరణి చేశాడు. ఎందుకు? ఎస్సీలో ప్రధానంగా మాదిగ ఈ రెండు వర్గాలకు సంబంధించి ఎక్కువగా కాంపిటీషన్ నడుస్తూ ఉంది. మిగతా వర్గాలు ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ మనసులో భావాలు ఉన్నప్పుడు కూడా ఈ రెండు మాట బాగా కనిపిస్తుంది. ఒక సామాజిక వర్గాలు వద్దని, ఒక సామాజిక వర్గీకరణ కావాలని పోటీ నడుస్తున్న నేపథ్యంలో ఓటు బ్యాంకు దగ్గరికి వచ్చేసరికి ఇరు వర్గాల ఓటు బ్యాంకు కావాలి కాంగ్రెస్ పార్టీ కంటే, ఇరు వర్గాలు బ్యాలెన్స్ చేయాలి. బట్ అక్కడ సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకోలా ఉంది. ఇక్కడ మందకృష్ణ మాదిక సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడు, వెంటనే ఇంప్లిమెంట్ చేయకుండా కొంత తాత్సారం చేయటం మూలంగా మాల వర్గానికి సంబంధించిన వారు కొంత సాటిస్ఫై కావడానికి అవకాశం ఉంటుందని ఆయన ఆలోచన. దీంట్లో కొంత వాస్తవం ఉండొచ్చు. వీళ్ళు కొంత అసహనానికి గురైనప్పటికీ వాళ్ళు కొంత సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం వల్ల వీళ్ళు కొంత సంతోషపడతారు. వాళ్ళు కొంచెం ఫీల్ అయినా కూడా అక్కడ ఏంటంటే డిలే చేసింది మా కోసమే కదా అనే భావన. రూలింగ్ ఇచ్చింది కాబట్టి ఇంకా అందులో పెద్ద రీజన్ అదే, ఆక్షేపించాల్సింది. రీజన్ అదే. బట్ కొంత లేట్ చేశారు కాబట్టి మమ్మల్ని కూడా ఆలోచించారు కదా అనేది ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి బ్యాలెన్స్ అవుతుంది అనేది అతని రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం. అయితే అయ్యే అవకాశం కొంత ఉంటుందండి. రాజకీయాలు ఎలా ఉంటుందంటే, మన భావాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా రాజకీయ బలాన్ని, అధికార బలాన్ని బట్టి కొంత మొగ్గు చూపుతారు ఈ వర్గాల వాళ్ళు. ఇది ఒకటైతే, అదే నేపథ్యంలో ఈ బీసీ జనగణన ఒకటి ఉంది. వర్గీకరణ కాదు, బీసీ జనగణన, జనాభా సంబంధించిన లెక్కలు, కులగణన, ప్రధానంగా కులగణన. ఇదేంటంటే అసలు గవర్నమెంట్ రికార్డులలో సర్వేతో సంబంధం లేకుండా అందరి వివరాలు ఉన్నాయి ఆల్రెడీ. చనిపోయిన వారి పేర్లు రాసుకుంటారు, పుట్టిన వారి పేర్లు రాసుకుంటారు. పుట్టిన వారికి ఆధార్ కార్డు ఉన్నాయి, చనిపోయిన వారు చనిపోయినట్టుగా కొద్దిమంది తప్ప, కొద్దిమంది అంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ పోతాయని చెప్పరు, లేదా తెలియక చెప్పరు. వాళ్ళు లిమిట్గా తప్ప అందరి వివరాలు ఉన్నాయి. కానీ అవి హాస్పిటల్లో ఒక చోట ఉంటాయి, గ్రామ పంచాయతీలో ఒక చోట వేరుగా ఉంటాయి. ఒక తాటిపైకి తెచ్చి ఉంటే అసలు జనాభా ఎంత, పుట్టిన వారు ఎంత, పోయిన వారు తెలుస్తుంది. హెడ్ కౌంట్. ఈ పొరపాటు ఇండియాలో జరగడం మూలంగా మళ్ళీ సర్వే చేస్తున్నారు. ఓకే, వారి ఉద్దేశం ప్రకారం జనాభా సర్వే చేసే క్రమంలో బీసీ జనాభా తగ్గిందని కొత్త వాదన వచ్చిందండి. బీజేపీ ఎమ్మెల్యే ఒక ఏం చేశాడు, బీసీ జనాభా తగ్గిందంటే బీసీలకు పిల్లలు పుట్టట్లేదా అని గట్టి వాదించాడు. ఇక్కడ ఏంటంటే మైనార్టీ జనాభా పెరిగింది అనేది ఏదో ఆ విధమైన వాదన వచ్చింది. ఈ నేపథ్యంలో అది లాభం నష్టం తీసుకుంటే జనగణన ద్వారా వచ్చినటువంటి సర్వే ఇండియాలోనే రేవంత్ రెడ్డి మొదటిసారి చేశాడు అనే టాక్ కూడా ఉంది. ఓకే, ఆ విషయంలో మాత్రం ప్రచారం అయితే వస్తుంది, కానీ బెనిఫిట్ రాంది ఆయనకు గుడ్ విల్ తగ్గదు. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి ఆనాడు నేరాలు, ఘోరాలు, దోపిడీలు, అవినీతి నుంచి కోలుకొని రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ, ఎందుకంటే దోపిడీ అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఆ డబ్బు లేదు, ఏదో ఒకటి చేయాలనే తపనతో ఇలాంటి కొన్ని చేస్తూ పోతున్న క్రమంలో ఏదో ఒక మంచి కానీ బీసీలో జరిగితే ఇది ఉపయోగం ఉంటుంది. ఇదే నేపథ్యంలో ఎలక్షన్ రిజర్వేషన్ కూడా 42% ఇస్తే 42% ఇస్తాను నేను అసెంబ్లీలోనే ఆయన ప్రకటించాడు.
కాబట్టి దానివల్ల ఏంటంటే ఆ విషయంలో మాత్రం బీసీ వర్గాలు కొంత సాటిస్ఫై ఉంటుంది. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే బీసీ వర్గాలకు టికెట్ దొరికి ఎన్నికల్లో పోటీ చేసినా అక్కడ ఓసీలేమని డామినేట్ చేస్తారనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. ఇందులో కూడా వాస్తవం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ప్రయత్నం మాత్రం చాలా చిత్తశుద్ధితో చేస్తున్నాడు. రాజకీయ వ్యూహం ఉండొచ్చు, ఎలక్షన్ల కోసం కూడా అయి ఉండొచ్చు. కానీ ఆయన చేసే దాంట్లో మాత్రం ఇబ్బంది అభ్యంతరం ఏం లేదు. కానీ రిజల్ట్ మాత్రం రావాలి, జనం సంతృప్తి పడాలంటే ఇలా ఇంతవరకు సరిపోదు. ఎందుకంటే నాయకులు పదవులు మాత్రమే కాదండి పర్సంటేజ్లో, కింది స్థాయిలో జనం ఉన్నారు, వివిధ వర్గాల జనం, వివిధ కులాల జనం ఉన్నారు. ఆ జనానికి బెనిఫిట్ అందితే తప్ప దీని ఫలితం ఉంటుందా లేదా తెలియదు. కాబట్టి అది ఇంపార్టెంట్. అదండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.